హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ప్రభాస్ గారి అప్కమింగ్ ఫిలిం స్పిరిట్ సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమా పైన చాలా అంచనాలు అయితే ఎక్స్పెక్టేషన్స్ ఇప్పటి నుంచే మొదలయ్యడం మనం చూసాం సార్. అయితే ఈ ఎక్స్పెక్టేషన్స్ ని మరింత పెంచుతూ ఈ సినిమా బజ్ ని ఇంకాస్త పెరిగేలా చేసింది ఇంకొక న్యూస్ సార్. ఈ సినిమాలో ఒక కొరియన్ యాక్టర్ మా డాంగ్ సియోక్ అనే వ్యక్తి చాలా వరల్డ్ వైడ్ గా చాలా పాపులర్ ఉన్న వ్యక్తి సార్. ఆయన యాక్ట్ చేయబోతున్నారు విలన్ గా అని చెప్పేసి ఆ న్యూస్ స్ప్రెడ్ అవ్వడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా అంతా కూడా ఈ న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది. ఎలివేషన్ స్టార్ట్ అయిపోయి అప్పుడే ఆ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఒక రేంజ్ కి వెళ్ళిపోయాయి సార్. నిజంగా ఈ న్యూస్ లో వాస్తవం ఉందా? మరి అంత పెద్ద యాక్టర్ ని తీసుకొచ్చి ఇప్పుడు ప్రభాస్ గారికి విలన్ గా యాక్ట్ చేయించబోతున్నారా? ఏం చెప్తారు సార్ ఈ సినిమా గురించి? ప్రభాస్ కల్కి సినిమాతో మళ్ళీ ఈ 3-4 ఇయర్స్ గ్యాప్ ని పూర్తి చేశాడు. ఈ రోజు బాలీవుడ్ గానీ టాలీవుడ్ గానీ హూ ఇస్ నెంబర్ 1 అంటే ఈవెన్ కోలీవుడ్ ఆల్సో చెప్తున్నాను. తమిళ ఫీల్డ్ లో గానీ హిందీ ఫీల్డ్ లో గానీ తెలుగు ఫీల్డ్ లో గానీ ప్రభాస్ నెంబర్ 1 గా ఉన్నాడు. ఇది ప్రభాస్ నామ సంవత్సరాన్ని కూడా చెప్పుకుంటే ఆశ్చర్యం లేదు. ప్రభాస్ని క్రాస్ చేసే వాళ్ళు ఎవరూ లేరు ప్రస్తుతానికి. తర్వాత పడబోయే సినిమాలు కూడా రాజాసాబ్ సినిమా కూడా అది మంచి యాక్షన్ ఎంటర్టైనర్. అది మారుతి సినిమా ఏదో విధంగా పాస్ చేయించేస్తాడు, బాగుంటుంది. అదో డిఫరెంట్ వెరైటీ ఫిలిం అవుతుంది. తర్వాత ఇప్పుడు ఇది అనౌన్స్ చేస్తున్నారు కదా, ఇది స్పిరిట్స్ అంటే ఇది మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకునే సినిమా తీస్తున్నారు. దీనికి ఒక 500 కోట్ల రూపాయలు తక్కువ పెట్టుబడి ఉండదు. దీనికి మనెవరు సందీప్ వంగ ఉన్నాడంటే ఆయన ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఫేమ్. ఆయన సినిమా తీసిన అర్జున్ రెడ్డి ఎంత ఫేమస్ అయిందో యానిమల్ అంతకు పజంచలు ఫేమస్ అయింది గనక ఇప్పుడు ఆయన మీద ఒక 500 కోట్లు పెట్టాలి. ప్రపంచ మార్కెట్ లో అది పోటీ పడుతుంది. అందుకు ఇక్కడ మాడాంగ్ సియోక్ అనేటువంటి ఒక ఆర్టిస్ట్, ఆయన ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ మాట. ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న ఫాలోవర్స్ కానీ ఆయనకున్న అభిమానులు కానీ చాలా ఎక్కువ ఉన్నారన్నమాట. ఆయన కోసం సినిమా చూస్తారు. ఎంతమంది చూస్తారు? మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూస్తారన్నమాట. అంటే దీని డబ్బు సునాయాసంగా వచ్చేస్తుంది. అందువల్ల ప్రభాస్ మళ్ళీ ఇంకొక సినిమా ఏదైనా పడితే ప్రభాస్ చెరువులో ఎవరు ఉండరు. మాట. ఒక్కసారి పైకి వచ్చారు కానీ తారకు దేవర ఏమైనా అంటే కొంచెం డిసప్పాయింట్ చేస్తే అవుట్. అలాగే పుష్ప 2 డిసప్పాయింట్ చేసినట్టయితే బన్నీ అవుట్. చరణ్కి ఆ గేమ్ ఛేంజర్ ఒకటి ఉంది, అది నిలబడుద్దేమో సందేహంగా ఉంది. ఇలాగా రకరకాల మహేష్ బాబు ఉంది. ఎప్పుడు వచ్చాను రాజమౌళి సినిమా ఎప్పుడు పూర్తి అయిన ఎప్పుడు వచ్చాను. ఈ రోజు నిలబడేవాడు ఒకే ఒక్కడు నెంబర్ 1 ప్రభాస్. ఇది ప్రభాస్ తాలూకు అభిమానులు అందరికి కూడా పండగ వాతావరణం కనిపించేటువంటి సందర్భం అన్నమాట. సార్ ఈ సినిమాలో ప్రభాస్ గారు కాప్ రోల్ లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు సార్. ఫస్ట్ టైం ఆయన మరి పోలీస్ రోల్ లో ఏ విధంగా కనిపిస్తారు సార్? ఏ విధంగా ఉంటుందంటారు సార్? పోలీస్ కానిస్టేబుల్ అని అనుకోండి నేను, మరి ఏమిటో బట్ ఏ క్యారెక్టర్ అయినప్పుడు కానిస్టేబుల్ కాకుండా పోలీస్ ఆఫీసర్. అది పోలీస్ ఆఫీసర్ అంటే ఇంకేమైనా ఆయన ఒడ్డు పొడుగు బ్రహ్మాండంగా ఉంటాడు. అంటే పోలీస్ ఆఫీసర్ యాక్షన్ లో దిగితే అంటే ఈశ్వరుడు 3వ నేత్రం తెలిస్తే అన్నట్టుగా పోలీస్ ఆఫీసర్ అనేవాడు ఒక్కసారి యాక్షన్ లో దిగి ఆయన తాలూకు మనోనేత్రంతో ఆలోచించి సాల్వేషన్ కనిపెట్టినట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుంది కథ. సార్ సందీప్ రెడ్డి వంగ గారి సినిమా రిలీజ్ అయిన తర్వాత సూపర్ డూపర్ హిట్ అవుతాయి కానీ విమర్శలు కూడా ఎక్కువగా వస్తుంటాయి సార్ ఆయన సినిమాలకి. మనం చూస్తుంటాం అర్జున్ రెడ్డికి వచ్చింది, యానిమల్ సినిమాకి కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు స్పిరిట్ సినిమా కూడా ఆ తరహాలోనే ఉంటుందా? అటువంటి విమర్శలు గురవుతాయా సార్? మీరేం చెప్తారు సార్? తప్పకుండానండి, ఎందుకంటే మనకి అర్థం చేసేసరికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు కల్కి సినిమాలో మొదలు చూసి వచ్చిన రోజులు మనం చెప్పుకున్నాం. తర్వాత నాకే మెసేజ్లు పెట్టారు, ఫోన్ చేశారు. వాళ్ళు మీకు ఏదైనా ప్యాకేజ్ ఇస్తే ప్యాకేజీలో తీసుకోండి, కానీ మీరు మరీ ప్రభాస్ సినిమాని అంతగా పొగిడేయడం అది బాగలేదు అన్నారు. నాకే ఫోన్లు చేశారు. మళ్ళీ అంటే కేవలం ఏదో ఒక దాన్ని ఏమంటారు, ఒక ఆబ్లిగేషన్ తో మనం రివ్యూ చేసాం అనుకున్నారు. అది మరీ 1000 కోట్ల క్లబ్ అన్నారు. ఈరోజు ఏమైంది?
కానీ విమర్శలు చేసేవాళ్ళు ఎప్పుడు విమర్శలు చేస్తారు. కానీ జెన్యూనిటీ, ఆనెస్టీ ఉన్న ఫిలిం ఎప్పుడైనా చెడిపోయిందా, ఎప్పుడైనా దెబ్బతినదా? అది లేక దెబ్బతిన్న సినిమాలే కానీ బాగా తీర్చిదిద్ది కష్టపడి పనిచేసిన సినిమా ఏది కూడా దెబ్బతినలేదు. అటువంటి సినిమాయే పూర్వం పుష్ప. మళ్ళీ రెండో పుష్ప గురించి చెప్పడం లేదు, అంత కష్టపడి తీశారు. అదే ఒక దాని బాహుబలి కష్టపడి తీశారు, మళ్ళీ రెండో బాహుబలి అంతలేదు. అందువల్ల రెండోసారి వచ్చిన సినిమా రెండో పక్షంగానే ఉంటుంది. ఇప్పుడు ఆర్య బ్రహ్మాండమైన సినిమా, ఆర్య 2 పోయింది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయన్నమాట. కష్టపడి చేసినటువంటి, హానెస్టీతో చేసినటువంటి ఏ సినిమా కూడా మార్కెట్లో దెబ్బ తినదు. ఇది ప్రభాస్ తాలూకు అభిమానులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. మనం ప్రభాస్ తరఫున ఎప్పుడు ఏ మాట చెప్పినా అభిమానులు చాలా హ్యాపీగా చూశారన్నమాట. బాహుబలి టైంలో కూడా చెప్పాను నేను, సాహో టైంలో కూడా కంగారు పడుతుంటే చెప్పాను అనమాట. అలాగే ఆదిపురుషు ముందే చెప్పాను మమ్మల్ని మోసం చేశారని. తర్వాత ఏమో రాధేశ్యామ్ ముందే చెప్పాను, ఆ గెటప్ ఏంటి, అదే ప్రభాస్ కున్న గ్లామర్ ఏమిటి, ఆ గెటప్ ఏమిటి అని చెప్పాను నేను. అలాగా మన అనుభవం కొద్దీ, సినిమాలో జర్నలిజం అనుభవం కొద్దీ మనం చెప్తాం. చెప్పిన దాన్ని అభిమానులు కూడా హర్షించి మనకు కొంచెం ఒక మంచి ప్రోత్సాహం ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఓకే సార్, ఇప్పుడు అంటే ప్రభాస్ గారి సినిమా ఒకటి వస్తుంది అని అంటే దాని ముందు బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తుంది, ఈ సినిమా బ్రేక్ చేస్తుంది, ఈ విధంగా అనుకుంటూనే వస్తున్నారు. సలార్ చేస్తున్నారు అన్నారు, ఆది పురుషులు, కల్కినో. కాకపోతే బాహుబలి రికార్డ్ ని అంతవరకు ఇప్పటి వరకు బ్రేక్ చేయలేదు ఏ సినిమా కూడా. మరి ఇప్పుడు స్పిరిట్ ఏమన్నా చేసే అవకాశం ఉందా? కల్కి చాలా దగ్గర వరకు వెళ్ళింది సార్. కల్కి బాహుబలిని బ్రేక్ చేసిందని నేను అనుకుంటున్నాను. కల్కి 2 కూడా తీస్తున్నారు కదా, అది ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ కల్కి 1 మాత్రం బాహుబలిని క్రాష్ చేస్తుంది. అంటే పిచ్చెక్కిపోతున్నారండి ఇప్పుడు అమెరికాలో వాళ్ళు. వాళ్ళ అభిమానులు కానీ, ప్రభాస్ తాలూకు ఫాలోవర్స్ కానీ పిచ్చెక్కిపోయి సినిమా టికెట్ కొంటున్నారు అన్నమాట. నేను మాట్లాడతా కదా, పిచ్చెక్కిపోయి కొంటున్నారు ప్రభాస్. అందరూ చెప్పే కదా, ప్రభాస్ కి ఆ కాస్ట్యూమ్ డిజైన్, ఆ క్యారెక్టర్ తాలూకు క్యారెక్టర్ ఇవన్నీ కూడా చాలా పెద్ద గొప్పగా రాణించేలా చేశాయి. అందువల్ల ప్రభాస్ ఈ రోజు మనం చెప్పుకున్న స్థాయిలో ఉన్నాడు. సరే, ఇప్పుడు ఈ సినిమా కూడా స్పిరిట్ సినిమాని అంటే మొత్తం వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసే ఆలోచనలోనే ఉన్నారా, లేకుంటే? లేదండి, అది డబ్బులు రాకదండి. వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసే ఉద్దేశం ఉండబట్టే మా డాన్ సియోక్ అనే వ్యక్తికి ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్నటువంటి ఒక ఆర్టిస్ట్ ని పెట్టుకున్నారు. ఆయన చూపించి సినిమా బిజినెస్ చేసేస్తారు. అర్థమైందా? ఆయన చూపించి సినిమా బిజినెస్ చేసేస్తారు. మన తెలుగులో #1 హీరో ప్రభాస్. ఎవరేమనుకున్నప్పుడు కూడా ఈ మాట చెప్పే తప్పదు. ఈ రోజు కూడా ఎంత క్రేజ్ ఉందంటే చిన్న విషయం కాదు. గనక ఇప్పుడు వాళ్ళన్నీ ఎవరు మన సందీప్ వంగారి డైరెక్టర్ చాలా తెలియని కూడా అప్పుడే ఒక దగ్గర రామారాంని 1000 కోట్ల క్లబ్ లో చేరినట్టు ఉంది కదా. ఆయన యానిమల్ సినిమా తీసి 1000 కోట్లు చేరడం అనుకోను, కానీ మంచి ట్యాక్సెస్ వసూలు చేశారు అన్నమాట. ఈ సినిమాతో డెఫినెట్ గా ఈజీగా 1000 కోట్లు చేస్తాడు. అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ మా డాన్ సియోక్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ని పట్టుకోవడమే గొప్ప. అని తగిన పద్ధతిలో ఉపయోగించుకుంటాడు. జనం పిచ్చేకిపోతారు అన్నమాట. ఒకవేళ ఆయన తాలూకు క్యారెక్టర్ బాగా జనాలు నచ్చినా సరే పేరు వచ్చేది ప్రభాస్కే కదా. ఇప్పుడు కల్కిలో కూడా అమితాబ్ బచ్చన్ వేరే విహారం చేశారు. ఏ హీరో అంటే కల్కి హీరో ప్రభాసే అంటారు కదా, ఏ హీరో సినిమాకి వచ్చిందంటే ప్రభాస్కే అంటారు. అలా కమల్ హాసన్ తక్కువ గెటప్ ఉందంటే ఎంత క్లిష్టమైన గెటప్.